నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సీఎం గారు కౌశలం అని ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసేలాగా ఒకటి పెట్టారు కదా, దానికి ముందైతే రిజిస్టర్ చేసుకోవాలి. సచివాలయం స్టాఫే నాకు అప్లై చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ది. ఆ తర్వాత కొన్ని రోజులకి కౌశలం వెబ్సైట్ అయితే వచ్చింది కదా గవర్నమెంట్ది. ఆ వెబ్సైట్లో ఏం చేశానంటే నేను నా అంతటా రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాను. నేను ఈ ప్రాసెస్ అంతా డిసెంబర్లో లాస్ట్లో చేశాను. నాకైతే జనవరి 2 మెసేజ్ వచ్చింది. నార్మల్ మెసేజ్లో అయితే నాకు ప్లేస్ ఇచ్చారు, డేట్ అయితే ఇవ్వలేదు, ఏ టైంకి అన్నది కూడా ఇచ్చారు. తర్వాత మెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటే అందులో డేట్తో సహా మొత్తం అంతా డీటెయిల్స్ ఇచ్చారు. నాకైతే జనవరి 8 11 AM స్లాట్ అయితే ఇచ్చారు. అంటే 11 నుంచి 12 వరకు ఎగ్జామ్ అనమాట. నాకైతే నార్మల్ మెసేజ్ మెయిల్ మాత్రమే వచ్చాయి, వాట్సాప్లో అయితే రాలేదు నాకు మెసేజ్. నాకైతే ఎగ్జామ్ అని మెసేజ్ వచ్చిన డేట్ నుంచి ఎగ్జామ్ వరకు అయితే మధ్యలో 5 days గ్యాప్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్కి ఇంకా 5 days ఉందనగా మనకి మెసేజ్ అయితే వస్తుందన్నమాట. కౌశలం అకౌంట్లో మనకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే వాటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ వస్తాయి. అందుకే మనకి వచ్చిన స్కిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎగ్జామ్కి ఒక 2 days ముందు వరకే మనకి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఎగ్జామ్కి 48 hours ముందుగానే మనది ప్రొఫైల్ అయితే లాక్ అయిపోతుంది. అంటే మనకి అందులో ఉన్న స్కిల్స్ మీదనే పేపర్ రెడీ అయిపోతుంది అనమాట. ఈ 5 days గ్యాప్లో నేనైతే పెట్టిన స్కిల్స్ని ఒకసారి పుస్తకాలు అయితే తిరగేశాను. నాకు ఇచ్చిన డేట్లో నాకు ఇచ్చిన టైంకి ప్రిపేర్డ్గా నేనైతే ఒక అరగంట ముందు అయితే సచివాలయంకి వెళ్ళాను. సచివాలయం స్టాఫ్ అన్నీ సెట్ చేసేసి నాకైతే ఒక 10 minutes ముందుగానే ఎగ్జామ్ స్టార్ట్ చేసి ఇచ్చేశారు. ఫస్ట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఓపెన్ చేసి ఇచ్చేశారు. అదైతే ఒక్కొక్క క్వశ్చన్కి 30 seconds రికార్డ్ చేయాలి కదా, మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. అలా రికార్డ్ చేసి అన్నీ సబ్మిట్ చేసేసాను. నేనైతే కమ్యూనికేషన్ స్కిల్స్లో 3 questions అయితే ఆన్సర్ చేశాను, కానీ రిజల్ట్లో మాత్రం 3rd questionకి ఆన్సర్ చేయలేనట్టు వచ్చింది. 2 questions ఆన్సర్ చేసినట్టు వచ్చింది. తర్వాత యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ టెస్ట్. ఈ అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే చాలా హార్డ్గా అడిగారు. అసలు నాకు చూడంగానే దిమ్మ తిరిగిపోయింది క్వశ్చన్స్ని చూసి. వీటిల్లో ఎక్కువ నాకు క్వశ్చన్స్ కూడా ఎక్కువ చదువుకోవాల్సి వచ్చింది, అలాగే ఆన్సర్స్ కూడా ఎక్కువ చదువుకోవాల్సి వచ్చింది. అంత పెద్ద పెద్ద స్క్రిప్ట్ లాగా ఇచ్చారు. అక్కడే నాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో. రీజనింగ్ క్వశ్చన్సే ఇవ్వలేదు అసలు నాకైతే. ఇంకా 10 minutes ఉందనగా అనుకుంటా నేనైతే టెక్నికల్ క్వశ్చన్స్ స్టార్ట్ చేశాను. ఇంకా 10 minutes ఉంది కదా, అందుకే టెన్షన్ వచ్చేసింది. కొన్ని చదవక అలా ఆన్సర్స్ అయితే పెట్టేశాను. ఒక్కొక్క క్వశ్చన్కి అయితే ఒక ఆప్షనే కాదు, 2-3 ఆప్షన్లు కూడా ఉంటున్నాయి. నేను ఒక ఆప్షన్ ఏమో అని ఒక్కొక్కసారి ఒక్కొక్కటే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఇంకా టెక్నికల్లో లాస్ట్ 5 questions అయితే అసలు చూడలేదు, టైం అయిపోయింది, ఆన్సర్ చేయలేదు. కొన్ని క్వశ్చన్స్కి అయితే సెంటెక్స్లు రాసేలా కూడా ఇచ్చాడు, అంటే ఆన్సర్ టైప్ చేయాలన్నమాట. ఎలాగోలా నా ఎగ్జామ్ అయితే ఫినిష్ అయిపోయింది. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అయితే నాకు ఆ లాగిన్ పేజ్లో ఎవాల్యుయేటెడ్ అని వచ్చింది. అవి ఓపెన్ చేస్తే ఇలా నాకు క్వశ్చన్ పేపర్ మొత్తం ఓపెన్ అయిందనమాట. అందులో నేను పెట్టిన ఆన్సర్స్, రాంగ్ అయిన ఆన్సర్స్, ఇలా మొత్తం ఆన్సర్స్తో సహా క్వశ్చన్స్ ఓపెన్ అయ్యాయి. నేను రాసిన ఎగ్జామ్లో ఒక 10 minutes అయితే వేస్ట్ అయిపోయింది. ఎలా అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ తర్వాత చూద్దాంలే అని ముందుకు వెళ్ళిపోయి తర్వాత బ్యాక్కి వచ్చేదాన్ని. సేవ్ చేసినప్పుడు మాత్రం ఎర్రర్ వైల్ సేవింగ్ అని వచ్చేది. అలా 2 times అయింది. లాస్ట్లో ఒకసారి అయ్యింది. ఒకసారి స్టాఫ్ చేసి ఇచ్చారు, మళ్ళీ లాగిన్ అయితే ఓపెన్ అయింది. నా కౌశలం ఎగ్జామ్ ఫీడ్బ్యాక్ అయితే ఇది. బాయ్.